అందరికీ నమస్తే. చాలామంది తమ జీవితంలో ఇలా జరిగి ఉంటే బాగుండేది, లేదా అలా జరగకుండా ఉంటే బాగుండేది అని ఏదో ఒక సందర్భంలో బాధపడుతూనే ఉంటారు. నిజం చెప్పండి, ప్రతి ఒక్కరు కూడా దాదాపు 90% పైన గతంలోకి తొంగి చూసుకొని పలానా సమయంలో నేను ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది, లేదా పలానా సమయంలో నేను బాగా కష్టపడాల్సి ఉండాల్సి ఉంటుంది, అప్పుడు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది, లేదా అప్పుడు నేను అలా ఉండాల్సి ఉంటుంది, అలా మాట్లాడాల్సి ఉంటుంది. ఇలా జరిగినటువంటి దానిని, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత, కోల్పోయినవన్నీ కోల్పోయిన తర్వాత, అవకాశాలను జారవిడుచుకున్న తర్వాత కానీ రియలైజ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఇక్కడే అసలైనటువంటి కీలకమైనటువంటి పాయింట్ ఒకటి ఉంది. అంటే చాలామంది చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులు ఉంటారు. 90% పైన విద్యార్థులు ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో మనసులో అనుకునే మాట ఏంటో తెలుసా? ఇంత కష్టంగా ఉంది కదా, ఫ్రమ్ ది బిగినింగ్ నేను చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది, టైం ఎక్కువ వేస్ట్ చేసుకున్నా, అలా వేస్ట్ చేసుకోకుండా ఉండాల్సి ఉంటుంది, ఇలా అనుకుంటారు. అప్పుడు నేను బాగా చదివి ఉంటే బాగుంటుండే అనుకోని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి లేదేమో. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఫ్రమ్ ది బిగినింగ్ చాలా కష్టపడతాను అని శపథాలు చేసుకుంటారు, కంకణాలు కట్టుకుంటారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ శపథాలు ఎక్కడ పోతాయో వాళ్ళకి గుర్తుకుండదు. ఇలా జరిగి ఉంటే బాగుండేది అని అనుకునే సందర్భాలు చాలా ఎదురవుతుండొచ్చు. తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల మన జీవితం పైన ప్రభావం పడితే, లేకపోతే మనలో ఉన్నటువంటి మనకే తెలియని మన అంతర్గత శత్రువులని మనం జయించలేక వాటికి మనం బానిసగా మారినప్పుడు మనం చాలా కోల్పోతాం జీవితంలో. కానీ ఏదో ఒక సమయంలో నేను అప్పుడు అలా ఉండకుండా ఉంటే బాగుంటుండే, ఇలా జరుగుంటే బాగుంటుండే అని చాలామంది అనుకుంటారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోటీ పరీక్షలు, డిఎస్సి కావచ్చు, లెక్చరర్ పోస్టులు కావచ్చు, సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా ఏవైనా కావచ్చు. చదవాల్సిన సమయంలో సరిగ్గా చదవక, లేదా కొంతమంది అప్లై చేయక, లేదా తమకి జాబ్ ఎక్కడ వస్తుందన్న భయంతో అప్లై కూడా చేయక. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూడండి, జాబుల సంఖ్య చూసి, పోస్టుల సంఖ్య చూసి అప్లై కూడా చేయరు. కానీ వాళ్ళ తోటి వాళ్ళు అప్లై చేసి వాళ్ళలాగానే యావరేజ్గా చదివే వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళకంటే తక్కువ చదివే వాళ్ళు కావచ్చు, లేదా వీళ్ళకి జాబ్ వచ్చిందా అని ఆశ్చర్యపోయే విధంగా కొంతమందికి సడన్గా జాబ్ వచ్చిందని తెలియగానే అరే నేను అప్లై చేసి ఉంటే బాగుంటుండే కదా అని ఫీల్ అవుతారు. అంటే జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ముందేంటి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక వాళ్ళు నష్టం చేసుకుంటారు. ఇలా చాలా సందర్భాలు, నేను చదివి ఉంటే బాగుంటుండే, నేను హార్డ్ వర్క్ చేసి ఉంటే బాగుంటుండే, నేను 24 అవర్స్ని యూటిలైజ్ చేసుకుని ఉంటే బాగుంటుండే, టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటే బాగుంటుండే, అసలు నేను సరైన రైట్ పర్సన్ని లైఫ్లో ఎంపిక చేసుకుని ఉంటే బాగుంటుండే అని ఎంతమంది కపుల్స్ అనుకుంటున్నారో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇలా అన్నట్టు. అయితే కొన్ని విషయాలను మనం మార్చలేమమ్మా, కొన్ని విషయాలని మనం మార్చుకోలేం, ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ చాలా విషయాలలో మాత్రం ఇలా జరిగి ఉంటే బాగుంటుండే అనే ఒక గాయము మీకు అది ముగిసిన కథ కాదు. నిజంగా చెప్పాలి అంటే అది జరగలేదు, కానీ ఇప్పుడు తలుసుకుంటే నువ్వు అంతకు మించి నువ్వు సాధించగలవు అన్న విషయాన్ని చాలామందికి తెలియక అలా జరిగి ఉంటే బాగుంటుండే, ఇలా జరిగి ఉంటే బాగుంటుండే అని తమ జీవితాన్ని ముగిసిన కథలాగా చూసుకునే వాళ్ళు చాలామంది వాళ్ళ జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి స్టేజ్ ఫియర్, చాలా స్టేజ్ ఫియర్. ఆ స్టేజ్ ఫియర్ తోటి నలుగురిలో కలవలేకపోతుండే, నలుగురితో మాట్లాడలేకపోతుండే, తన అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతుండే. అలా కొంతకాలం గడిచిపోయింది. తన తోటి పిల్లలంతా చురుకుగా చూసుకుని పోతుంటే తను ఎంతో ఫీల్ అయింది. ఒక రోజున రియలైజ్ అయింది, తనకు పిల్లలైన తర్వాత రియలైజ్ అయ్యి అరే అప్పుడు అలా జరిగి ఉండకపోతే బాగుంటుండే, అప్పుడు నేను చాలా ధైర్యంగా ఉండాల్సి ఉంటుంది, కాస్త ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అని మదనపడి ఇప్పటికైనా ఏమైంది, నేను మారి తీరుతా అని ధైర్యాన్ని కూడగట్టుకొని తన పిల్లలతో పాటుగా ఆడుకునే పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం నేర్చుకుని, వాళ్ళకి చదువు చెబుతూ, వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, పబ్లిక్లో మాట్లాడడం నేర్చుకొని పబ్లిక్ స్పీకర్స్గా ఎదిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే మీరు ఆశ్చర్యపోతారా? ఆశ్చర్యం కావచ్చు, కానీ అది నిజం. గతంలో కోల్పోయింది కాదు, ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అది మన జీవితం ఎప్పుడు కూడా ఇలా జరిగి ఉంటే బాగుంటుండే అని నువ్వు అనుకున్నావు అంటే అది ముగిసిన కథ. ఇలా జరిగి ఉంటే బాగుంటుండే కానీ జరగలేదు, కానీ ఇప్పుడు జరగడానికి నీ ముందు అవకాశాలు ఉన్నాయి.
ఓకే, ఒక అవకాశం నీకు మిస్ అయ్యి ఉండొచ్చు, డిఎస్సిలో నువ్వు కోల్పోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు రియలైజ్ అయితే రాబోయే డిఎస్సిలో నువ్వు జాబ్ సంపాదిస్తుండొచ్చు. ఓకే, నీ గవర్నమెంట్ జాబు నీ కళ, నువ్వు సరిగ్గా చదవలేదు, నీకు నష్టం జరిగింది, నువ్వు కోల్పోయావు అవకాశాలను, ఈలోపు ఏజ్ కూడా అయిపోయింది. కానీ ఉద్యోగం చేయాలి అన్న నీ కళ ఉంది కదా, దాన్ని అలాగే చంపేసి అలా జరుగుంటే బాగుంటుండే, ఇలా జరుగుంటే బాగుంటుండే అని బాధపడుతూ కూర్చుంటే ఏంటి లాభం? కానీ అదే ఆలోచనని నువ్వు వృత్తి మీదకి డైవర్ట్ చేసి, ఓకే ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయాను కదా, కనీసం ప్రైవేటు ఉద్యోగమైనా చేసుకుంటాను, ఇలా ఆలోచిస్తే అక్కడి నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచనల్ని మీరే ఒక స్కూల్ పెడుతుండొచ్చు, మీరే ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేస్తుండొచ్చు. ఒకసారి ఒక అబ్బాయి నాకు కాల్ చేశాడు, ఏంటి ఉద్యోగం పోయింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది మేడం, నాకు ఖచ్చితంగా ఈఎంఐలు కట్టాల్సినవి చాలా ఉన్నాయి, నేను ఒకసారి వేరే కంపెనీ వాళ్ళు జాబ్ ఆఫర్ ఇస్తే నేను ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీని వదిలేసిపోవడం ఇష్టం లేక దానికి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు వీళ్ళు ఉద్యోగంలో నుంచి తీసేశారు, మరి అప్పుడు నేను అలా ఎల్లుంటే బాగుంటుండే, ఇప్పుడు నేనేం చేయాలి, ఇంటికాడ నా ఉద్యోగం పోయిందంటే వాళ్ళు మా పేరెంట్స్ చాలా బాధపడతారు, ఖచ్చితంగా ఇంటికి డబ్బులు పంపించాలి, ఇలా ఒకటే బాధపడుతున్నాడు. నా లైఫ్ అయిపోయింది మేడం, నాకు ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి అని. ఒకసారి నేను చెప్పాను, నువ్వు బీటెక్ స్టూడెంట్ కదమ్మో, ఇప్పుడు వేరే అవకాశాన్ని వెతుక్కునేలోగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా నువ్వు ట్యూషన్స్ చెప్పొచ్చు కదా, ఇంటర్ దాకా నువ్వు చెప్పొచ్చు కదా. ఆలోచించు ఒకసారి, అన్ని కాలేజెస్ దగ్గరికి వెళ్ళి ట్యూషన్స్ అవైలబుల్ అని చెప్పేసి నువ్వు పేపర్స్ అంటిచ్చేసే, నీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయి, నీకెంత రెస్పాన్స్ వస్తుందో చూడు అని నేను ఒక సలహా ఇచ్చిన తర్వాత అబ్బాయి నుంచి ఒక 3-4 మంత్స్ తర్వాత నాకు కాల్ వచ్చింది, మేడం నేను సాఫ్ట్వేర్గా ఉన్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నాను అని. అంటే ముగిసిన కథ కాకూడదు, ఎవరికైనా సరే ఇలా జరిగి ఉంటే అబ్బాయి వేరే కంపెనీని యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుంటుండే అన్న ఆలోచన దగ్గరే తను ఏడుస్తూ కూర్చుంటే ఈ ఆలోచన రాకపోతుండే కదా. అలాగా ప్రతి ఒక్కరికి కూడా ఇలా జరిగి ఉంటే బాగుండే అనే మాట నిజానికి చాలామందికి ముగిసిన కథలాగా అనిపిస్తుంది, కానీ ఇది ముగిసిన సంకేతం కాకూడదు. కథను మళ్ళీ మొదలుపెట్టే క్షణం కావాలి, మళ్ళీ మొదలుపెట్టే ప్రేరణ మీకు కావాలి. ఇలా జరిగి ఉంటే బాగుండేది కాదు, ఓకే జరగలేదు, ఇక నేను జరిపించుకుంటా అన్న ప్రేరణ మీకు కావాలి. ఇలా జరిగి ఉంటే బాగుండేది అలా అనిపించిన ప్రతి మాట వెనక ఒక కోల్పోయిన కళ ఉంటుంది, ఒక ఎదురులేని ఆశ ఉంటుంది, ఒక పగిలిన విశ్వాసం ఉంటుంది. కానీ నిజానికి మీరు తలుసుకుంటే అదే ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభ పేజీ కూడా కావచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు జరగలేని వాటి గురించి, నష్టపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం కంటే దాన్ని ఇప్పుడు నేను ఆ నష్టపోయిన దాన్ని ఇప్పుడు నేను ఎలా భర్తీ చేసుకోవాలి అని ఆలోచించాలి. అంతేకాదు ఏ క్షణాన్నైనా సరే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన, మీరు చేసినటువంటి పనుల వలన, మీరు కోల్పోయిన అవకాశాల వలన మీకు రిగ్రెట్ ఫీలింగ్ కలిగినప్పుడు అదే రిగ్రెట్ తోటి జీవితాంతం గడపమని కాదు అక్కడ ఉద్దేశం, రియలైజ్ కమ్మని అర్థం. ఓకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇప్పుడు నేను కొత్తగా నా జీవితాన్ని మళ్ళీ లిఖించుకుంటా, నా తలరాత నేను మళ్ళీ తిరిగి రాసుకుంటా, నా తలరాత నేను మళ్ళీ ఎడిట్ చేసుకుంటా, ఎక్కడ కోల్పోయానో అక్కడే నేను నిలబడతా. ఇలా మనోధైర్యం చెప్పుకొని ఎన్నో కోల్పోయి ఎంతో కిందికి పడిపోయిన వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టి కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టి జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా జరిగి ఉంటే బాగుండేది అని కాదు ఇక మీరు అనుకోవాల్సింది, ఇకపై ఇదే జరగాలి అని గట్టిగా మీరు అనుకోవాలి. మీరు ఏమనుకుంటున్నారో దాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం కసిగా కష్టపడాలి. ఇలా జరగాల్సిందే అని కసిగా మీరు ఒక లక్ష్యంగా మార్చుకోవాలి. మీ బాధని ఏదైతే జరగలేదు అని మీరు బాధపడుతున్నారో ఆ బాధని బలంగా మార్చుకోవాలి. మీ కోరికని, మీ కలని కృషిగా మార్చుకోవాలి. ఖచ్చితంగా కోల్పోయిన దానికంటే రెట్టింపు మీరు మళ్ళీ తిరిగి సాధించుకోగలుగుతారు. ఇది నిజం. కథ ముగిసింది అనుకున్నటువంటి క్షణమే మన జీవితం అయిపోతుంది, అసలు మనమే అయిపోతాం. కానీ కథ కొనసాగుతుంది అనుకుని చూడండి, అలా నమ్మినవాడు, కథ మొదలవుతుంది అని నమ్మినవాడు చరిత్ర సృష్టిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ముగిసింది జరిగిన కథ అనుకుంటే ఇక మీకు జీవితం లేదు, ఫుల్ స్టాప్ పడ్డట్టే. కథ ఇంకా కొనసాగుతుంది అనుకోండి, ఇక మీ జీవితం ముందర చాలా కనపడుతుంటుంది. లేదా మళ్ళీ ఇప్పుడే కథ మొదలైంది అనుకోండి, ఇంకా అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు లిఖించుకోగలుగుతారు, సాధించుకోగలుగుతారు. ఎప్పుడు కూడా అంత నమ్మకంగా మీ ఆలోచన విధానం ఉండాలి. నిజమే ఇలా జరిగుంటే బాగుండేది కానీ జరగలేదు అలా అని చెప్పేసి జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటారా? లేదు కదా. మీరు తెలుసుకుంటే మీ జీవితానికి కొత్త అధ్యాయానికి ఈ క్షణమే మీరు శ్రీకారం చుట్టొచ్చు.
మళ్ళీ మొదలుపెట్టొచ్చు. కొత్త దారి ఏర్పరచుకోవచ్చు. కొత్త ఆలోచన చేసుకోవచ్చు. ఒక లక్ష్యం మీరు సాధించకపోవచ్చు. కానీ 10 లక్ష్యాలను మీరు ఏర్పరచుకునే అవకాశం మీకు ఇంకా ముందుంది. అవునా కదా? కాబట్టి మళ్ళీ మొదలుపెట్టండి. ఇలా జరిగి ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు నేను చేయాల్సింది బాధపడటం కాదు. ఇది నేను చెయ్యాలి. ప్రారంభం మళ్ళీ మొదలు కావాలి. ఎన్నో అవకాశాలను మీరు జారవిడుచుకున్నారు. కానీ మీరు తలుచుకుంటే ఇప్పుడు మళ్ళీ మీరు అద్భుతమైనటువంటి అవకాశాలని చేజిక్కించుకోవడానికి మీకు ఇంకా సమయం ఉంది, బలం ఉంది, సత్తు ఉంది. మీరు తలుసుకుంటే ఏదైనా చేయగలరు. కాకపోతే కాస్త ఆలోచనను మళ్లించడమే. అది నా జీవితాన్ని మార్చే అవకాశం. కానీ ఆ సమయంలో నాకది తెలీదు. ఓకే, ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వల్ల మీ జీవితం మారిపోయే అవకాశం మీ ముందొచ్చి నిలబడ్డట్టే. కానీ మీరు సరిగ్గా ఉపయోగించుకోలేదు. లేదా ఇంకేదో అవకాశం వచ్చింది, మీకు దాని విలువ తెలియక కోల్పోయారు. మీకు సమయం విలువ తెలియక ఎంతో సమయాన్ని వృధా చేసుకున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోయారు. మీరు అప్పుడు పట్టించుకోలేదు. లేదా అప్పుడు మీరు భయపడ్డారు. లేదా అప్పుడు మీకు స్టేజ్ ఫియర్ ఉంది. అప్పుడు మీకు ఏవో ఆటంకాలు ఉన్నాయి. అప్పుడు మీకు ఇంత ధైర్యం లేదు. ఆ అవకాశాలను కోల్పోయారు. కానీ మీ మనసులో ఒక బలమైనటువంటి కోరిక ఉంది. ఏంటిది చెప్పండి అది? ఇలా జరిగి ఉంటే బాగుండేది, నేను ఒక ఐఏఎస్ అయి ఉంటే బాగుండేది, నేను ఒక లెక్చరర్ని అయి ఉంటే బాగుండేది, నేను ఒక ఎస్ఐని అయి ఉంటే బాగుండేది, నేను ఒక లక్షాధికారిని అయి ఉంటే బాగుండేది, నేను ధైర్యంగా మాట్లాడగలిగితే నేను ఒక పబ్లిక్ స్పీకర్ని అయి ఉంటే బాగుండేది. ఇలా ఎన్ని కోరికలు ఉన్నాయో ఇలా జరిగి ఉంటే బాగుండేది అని మీలో ఆ మిగిలిపోయినటువంటి కోరికలకి మళ్ళీ చమురు అందించండి. ఆ కోరికని చల్లారనివ్వకండి. మీరు చమురు అందిస్తే ఏమవుతుంది? అది మళ్ళీ వెలుగుతుంది. మీ అంతరాత్మ మాటల్లో అనిపించే సందేశం ఏంటో తెలుసా? కాలం తిరిగి రాదు, కానీ ఆ బాధ మాత్రం తిరిగి వస్తుంది. మీరు ఎంతో సమయాన్ని కోల్పోయారు, అవకాశాలను కోల్పోయారు. మళ్ళీ వెనక్కి పోగలుగుతామా? మనకేమైనా టైం మిషన్స్ ఉన్నాయా? ఆ 10th క్లాస్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు మళ్ళీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మార్క్స్ సాధించగలుగుతారా? 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళి అప్పటి నోటిఫికేషన్ ఇప్పుడు మీరు రాయగలుగుతారా? లేదు. కానీ ఆ బాధ తాలూకా పెయిన్ మాత్రం మీ మనసులో ఉంది. ఆ ఆవేశం, ఆ పశ్చాత్తాపం, ఆ విచారం ఇవన్నీ కలిపి నిన్ను ఇప్పుడు ఒక కొత్త నిర్ణయానికి తీసుకెళ్ళాలి. అది కదా జీవితం అంటే. ఇప్పుడు నుంచి నేనే నా అవకాశాన్ని సృష్టించుకుంటానని ఈ మనసు, నీ అంతరాత్మని గట్టిగా చెప్పాలి. అప్పుడు నేను గెలవకపోవచ్చు, అప్పుడు నేను ప్రయత్నించకుండా ఉండొచ్చు. కానీ ఇప్పుడు నాకు అవకాశం ఉంది కదా, అప్పుడు నేను భయపడవచ్చు. కానీ మళ్ళీ ఆ బాధను ఎదుర్కొనే ఓర్పు నాకు ఇప్పుడు నేను తెచ్చుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసిపోయింది, కోల్పోవడం వలన నేను ఎంత నష్టపోయానో నాకు అర్థమైంది. ఒకసారి తలదించుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నేను తలదించుకోకుండా ఉండడం కన్నా, లేదా అసలు భయపడి ప్రయత్నం చేయకుండా ఉండడం కన్నా, ప్రయత్నించి ఫెయిల్ అవ్వడానికి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. ఇలా మీకు మీరు చెప్పుకోవాలి. అప్పుడు నేను మాట్లాడడానికి భయపడి ఉండొచ్చు, ఇప్పుడు నేను మాట్లాడతాను, నా ముందర ఎవరూ లేరనుకొని మాట్లాడతాను. ఇలా మీరు ఏదైతే ఇలా జరిగి ఉంటే బాగుంటుండే అని మీకు అనిపించినట్టు వాటిని ఒక్కసారి మళ్ళీ నిద్ర లేపండి. ఎక్కడ మీ కలలాగిపోయాయో వాటికి మళ్ళీ ఒకసారి చక్రాలు తొలగండి. మీ బాధను దిగమింగండి. మీ కథను ముగించకండి. దాన్ని మార్పుగా ఒక ప్రేరణగా మార్చుకోండి. ఎందుకంటే కలలను కోల్పోయిన వాళ్ళే వాటి విలువని గట్టిగా అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దాని గురించి దాని విలువ మీకంటే ఇంకెవరికి గొప్పగా తెలియదు. కాబట్టి ఆ బాధనే, ఆ రిగ్రెట్ ఫీలింగ్ చూసారా, అదే మిమ్మల్ని మళ్ళీ బలోపేతం చేసి దాన్ని సాధన వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఇది నిజం. కాబట్టి ఇప్పుడు అవకాశాలను మీరు సృష్టించుకోండి. జీవితం మీరు మార్చుకోండి. మళ్ళీ మొదలవుతుంది అనుకోండి. ఇలా జరిగి ఉంటే బాగుండేది అన్నది కాదు మీకు కావాల్సింది. ఇలా జరిగి ఉంటే బాగుండేది, అప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు జరిగింది, ఇది మీకు కావాలి. ఇప్పుడు నేను సాధించాను, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు నేను గెలిచాను, నా రూట్ కాస్త మారిందేమో, కానీ ఫైనల్గా నేను గెలిచాను. ఇలా మీరు అనుకోవాలి. ఒక విషయం మీ చేజారిపోయి ఉండొచ్చు, కానీ మీరు తలుచుకుంటే 10 విషయాలు సాధించి ఉండొచ్చు. ఒక దారి మూసుకుని ఉండొచ్చు, కానీ మీరు తలుచుకుంటే ఇంకో దారిని వెతుక్కుంటారు, లేదా కొత్త దారినే మీరు నిర్మించుకోగలరు. కాబట్టి ఏదైనా మీ ఆలోచనల్లో ఉంది. జరిగిపోయిన దాని గురించి మీరు బాధపడుతూ కూర్చోకుండా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టండి.